ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విదేశీ పర్యాటకురాలైనటువంటి ఒక యువతి పైన అత్యాచార ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి ఆ మహిళ భారతదేశంలో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో కర్ణాటకలో ఊహించని పరిణామం ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. వచ్చినటువంటి దుండగులు ఆమెను అత్యాచారం చేయడమే కాకుండా తనతో పాటు ఉన్నటువంటి ఇంకొక మహిళను ఎవరైతే టూరిస్ట్కి ఆ ప్లేస్ ఎవరైతే ఓనర్గా ఉన్నారో వీళ్ళు వచ్చినటువంటి టూరిస్టులకి రెంటెడ్గా ఇస్తున్నటువంటి రెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కూడా యంగ్ మహిళ ఆమె పైన కూడా దారుణ ఘటన జరిగింది. అంతేకాకుండా వీరితో పాటు ఉన్నటువంటి మిగతా ఫ్రెండ్స్ మేల్ ఫ్రెండ్స్ వారిపై దాడి చేసి పక్కన ఉన్నటువంటి తుంగభద్ర నదిలో వాళ్ళని తోసేసి వీళ్ళపైన ఈ దాష్టికానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా చూద్దాం. గతంలో కూడా జరిగింది ఒకటి. లాస్ట్ ఇయర్ ఫెర్నాండా అనేటువంటి బైక్ రేసర్ ప్రపంచ దేశాలన్నీ కూడా చుట్టేటువంటి ఒక బైక్ రేసర్ ఫెర్నాండా పైన కూడా ఇదే రకమైనటువంటి దాడి మన దేశంలో జరగడం అప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ వెంటనే వారిపైన తీవ్ర యాక్షన్ తీసుకున్నారు. బట్ మరలా ఇంకొక ఘటన జరగడం ఇప్పుడు ఒక్కసారిగా సంచలనంగా మారింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. ఇజ్రాయలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్, మరో 3 టూరిస్టులపైన దాడి, కాలువలోకి నెట్టివేయడంతో ఒకరు మృతి, కర్ణాటకలోని హంపీలో దారుణం, నిందితుల్లో 4 అరెస్టు. కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్కు చెందినటువంటి మహిళతో పాటు వారికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి స్థానిక మహిళను దుండగులు వారిద్దరిపైన దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్నటువంటి మిగతా 3 పురుషుల పర్యాటకులపైన కూడా దుండగులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపైన బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్నటువంటి మరొక నిందితుల కోసం కూడా గాలిస్తున్నారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన బిదాస్, మహారాష్ట్రవాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియల్తో పాటు ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యం ఇచ్చినటువంటి 29 ఏళ్ల స్థానిక మహిళ. వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటార్ వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో కొందరు దుండగులు వీరి వద్దకు వచ్చి పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపురాకు వెళ్లాలని బదులివ్వడంతో 100 రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు కన్నడల్లో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో 2 ఇజ్రాయెల్ మహిళతో పాటు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్థానిక మహిళ పైన అత్యాచారానికి పాల్పడ్డారు. 3వ వ్యక్తి 3 పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో వీరిలో డానియల్, పంకజులు ప్రాణాలతో బయటపడగా బిదాష్ అనేటువంటి వ్యక్తి గల్లంతయ్యాడు. మృతదేహాన్ని కూడా శనివారం కాలువలో గుర్తించారు. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్నటువంటి 2 సెల్ ఫోన్లను, 9,500 రూపాయల నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ది చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేష్, చేతన్ సాయి, మోహన్, చెన్నదాసరా అనే వారిని పట్టుకున్నామన్నారు. 5వ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా 6 పోలీసు బృందాలు రంగంలోకి దించామంటూ కూడా వారు చెప్పారు. ఏదేమైనా కూడా టూరిస్టులుగా వచ్చినటువంటి వారిపైన దాడి చేయడం అంటే దేశ ప్రతిష్టకే భంగం కలిగేటువంటి అంశంగా పరిగణించాలి. ఇది ఏదైనా కూడా అంటే ఏ మహిళ పైన ఇలాంటి దాడి జరిగినా మనం ముక్తం ఖండించాలి. బట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో టూరిజం ఊపందుకుంటూ టూరిస్టులందరూ కూడా వివిధ దేశాల నుంచి కూడా మన దేశానికి వస్తూ టూరిజంగా కూడా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ఈ ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి మహిళలపైన కూడా ఈ దుండగులు ఈ రకమైనటువంటి దోపిడీలకు, ఆ తర్వాత అత్యాచారాలకు, అవసరమైతే హత్యలకు కూడా పాల్పడేటువంటి దిశగా ఈ క్రిమినల్ మైండెడ్స్ అందరూ కూడా పేటరేగిపోతున్నారు. లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఫెర్నాండా అనేటువంటి మహిళ పైన జరిగినటువంటి ఘటన సందర్భంలో బ్రెజిల్కి సంబంధించిన మహిళ బైక్ రేసర్ అన్ని దేశాలు చుట్టేసి వరల్డ్ ఫేమస్గా మారినటువంటి మహిళ, ఆమెపైనే అత్యాచారం చేయడం జరిగింది. అలాంటి ఘటన తర్వాత కూడా ఇంకా మరలా ఇలాంటి ఘటన జరుగుతుందంటే పర్యాటకులకు కొంత ఆందోళన వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పర్యాటకంగా ఎక్కడికైనా ప్రాంతాలకు విజిట్ చేయాలన్నా, అక్కడికి వెళ్ళి ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలన్నా కూడా ఇప్పుడు పర్యాటకులు భయపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా సింగిల్గా ఉన్నటువంటి పరిస్థితి కాదు, 5-6 ఉన్నా కూడా ఈ ఘటన జరుగుతుందంటే మూకుమ్మడిగా మూకల్లాగా ఏర్పడి దాడులకు తెగబడుతున్నారంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వాలకు, పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే ఉంది. పర్యాటకులకు ఏమైనా హాని తలబడితే, పర్యాటకులను టచ్ చేస్తే కూడా చాలా ప్రమాదం అనేటువంటి ఒక ఇండికేషన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గోవాలో చూడండి, అక్కడ పర్యాటకులు వివిధ రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా అక్కడ వస్తుంటారు.
బట్ విదేశాల నుంచి వచ్చినటువంటి ఏ ఒక్కరు కూడా అక్కడ ముట్టడానికి కూడా సాహసం చేయరు, కనీసం వాళ్ళని అబ్యూజ్గా మాట్లాడడానికి కూడా సాహసం చేయరు. అంత స్ట్రిక్ట్గా అక్కడ రూల్స్ ఉంటాయి. విదేశాల నుంచి వచ్చినటువంటి యువతుల పట్ల అసభ్యంగా ఎవరైనా ప్రవర్తించినట్లయితే ఆ బీచ్లలో తాట తీస్తారు. ఇలానే అన్ని ప్రాంతాలలో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉండాలి. ముఖ్యంగా పర్యాటకంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులపైన గౌరవభావం అనేది ఉండాలి. మన దేశంలో చాలామందికి ఉంది, వచ్చినటువంటి అతిథులకు ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువ మన దగ్గర చూస్తాం. బట్ ఇలాంటి దుండగులు ఎవరైతే ఉంటారో క్రిమినల్ మ్యాండేట్స్ తోటి, వారిని కనుక అడ్డుకోలేకపోతే, వారిని కనుక అరికట్టలేకపోతే, వారికి కనుక ఒక భయాన్ని అనేది కలిగించలేకపోతే భవిష్యత్తులో దీని పరిణామాలు ఇంకా వేరే రకంగా మారేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.